హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలత న్యాచురల్ వ్లాగ్స్ 2030. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ వీడియో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనేమి చేస్తాను అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇక వీడియోలోకి వెళ్తే, ఇక్కడ మార్నింగ్ అయితే వాటర్ అయితే తాగేస్తున్నాను. చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాము. అవి వచ్చేసి నైట్ అయితే నానబెట్టేసేయటం మర్చిపోయాను. ఇంకందుకని ఇట్లా హాట్ వాటర్లో లవంగాలు అయితే వేసుకొని ఇక ఇవాళకి ఈ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంకా ఇక్కడ బయట అయితే ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గేసి అయితే వచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేశాను మా అబ్బాయి స్నానానికి. వాటర్ అయితే పెట్టేసి వచ్చి ఈలోపు ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఇంకా ఇట్లా మార్నింగ్ కాఫీ టీ కాకుండా ఇట్లా హాట్ వాటర్ అయితే తాగుతాము. ఒక్కోసారి ఏమో ధనియాలు అట్లా మరిగించుకొని తాగుతాము. ఒక్కోసారి సోపాను జీలకర్ర వాటర్ అయితే తాగుతాము. కాఫీ టీ తక్కువ తాగుతాము. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, బయట రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేసి తాగమంటే అట్లా తాగుతాం. కానీ ఎక్కువ శాతం ఇంట్లో అయితే ఇట్లా హాట్ వాటర్ తాగేస్తాము. మా వారైతే రోజుకి ఒకసారి అయితే తాగుతారు టీ. నేనైతే హాట్ వాటరే తాగుతాను. టీ కాఫీ తాగను. ఎప్పుడన్నా తాగాలనిపిస్తే పాలు తాగుతాను. అది పిల్లలకి ఇచ్చేటప్పుడు నేను కొంచెం తాగుతాను. ఇక్కడైతే ఊడ్చేస్తున్నాను. టాయ్స్ అండి, మంచం కింద అలా చైర్ల కింద ఉంటుంటాయి కదా, ఆడుకుంటూ వేస్తారు కదా, ఇంకా అవి ఇట్లా ఊడ్చేటప్పుడు బయటకు వస్తాయి. ఇంకా రూమ్స్ అన్నీ కూడాను ఊడ్చేస్తున్నాను. ఇది వచ్చేసి పిల్లల స్టడీ టేబుల్ కబోర్డ్లో పెట్టేశారు. ఇక్కడే పెట్టేస్తారు. ఇంకా నేను తీసేసి కబోర్డ్లో పెట్టేసేయాలి. ఇంక ఇది వచ్చేసి నా మిషను. అంటే స్టిచ్చింగ్ రాదులేండి, నావి ఏమన్నా కుట్టుకోవడానికి అని తెచ్చుకున్నాను. పైకుట్లు వేసుకోవడానికి కానీ అట్లా తెచ్చుకున్నాను అందుకోసమని. ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకా ఒళ్ళు రుద్దేసి వచ్చేసాను. స్నానం పోసేసుకోమని చెప్పేసి ఇంకా ఒళ్ళు రుద్దేసి వచ్చాను. ఇంకా స్నానం అయితే పోసేసుకుంటాడు. ఇంక స్నానం చేసేసి తుడుచుకొని బట్టలు అయితే వేసేసుకుంటాడు. ఇంక ఈలోపు నేను అంట్లు అయితే కడుగుతున్నాను. తను రెడీ అయ్యి వచ్చేసేలోపు అంట్లు అయిపోతే టిఫిన్ పెట్టవచ్చు అనేసి. స్టిచ్చింగ్ అయితే రాదండి, నావేమన్నా కుట్టుకోవడానికి ఉంటుందని తెచ్చుకున్నాను. నేర్చుకోవాలి. వెళ్ళాను కొన్ని మంత్స్ వెళ్ళాను. కొన్ని మంత్స్ అయితే వెళ్ళానులేండి. మా చిన్న అబ్బాయి ఉండటం వల్ల నాకు టైం అట్లా సెట్ అవ్వక కొన్ని మంత్స్ వెళ్ళేసి మానేశాను. అంటే ఈ ఇయర్ నుంచే కదా, మా చిన్న అబ్బాయి అయితే ఈ ఇయర్ నుంచే స్కూల్కి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళలేదు. ఇంకా అందుకని నాకైతే కుదరలేదు స్టిచ్చింగ్కి వెళ్ళటానికి. చూస్తున్నాము ఎక్కడ నేర్పిస్తున్నారో చూస్తున్నాము. అది కనుక్కొనేసి అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. మిషన్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ మళ్ళీ ఇష్టం కూడా. అందుకోసం అంచుకుందాం అనుకుంటున్నాను. మా అక్క కుడుతుందిలేండి మిషను. నా పెళ్ళి కాకదలికి నేను చదువుకునేటప్పుడు నాకు నేర్పిస్తానంది. అంటే నేర్పించిద్ది కూడా, మిషన్ నేర్పించిద్ది కూడాలేండి. అట్లా నాకు కూడా నేర్పిస్తానంటే నేనే నేర్చుకోలేదు. అప్పుడు చదువుకునే టైం కాలేజ్కి వెళ్తుంటాము, ఫ్రెండ్స్ అని ఉంటుంది కదండి, మనం నేర్చుకోమంటే ఎక్కడ నేర్చుకుంటాము. ఇంకా హాలిడే వస్తే ఫ్రెండ్స్ ఇంటికని, ఫ్రెండ్స్ మన ఇంటికని అట్లా ఉంటుంది కదా లైఫ్. అట్లా నేర్చుకోలేదు అప్పుడు. ఇప్పుడేమో ఎందుకు నేర్చుకోలేదు, అప్పుడే నేర్చుకొని ఉంటే అయిపోయేది అనిపించింది. ఇప్పుడు 3000 అండి మిషన్ నేర్పిస్తే. 3000 మంత్, ఒక నెలకి 3000, నెలకి 3000 కట్టి వెళ్ళి నేర్చుకోవాలి. అప్పుడు నేర్పిస్తానంది. నేర్చుకున్నా అయిపోయి ఉండే. మోడల్స్ అన్నీ బాగా నేర్పిస్తుంది.
తను ఇప్పుడు నేర్పించట్లేదు. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేసేసరికి ఇంకా తనకి కుదరక తను కుట్టట్లేదు. ఇంకా వేరే వాళ్ళకు కూడా నేర్పించట్లేదు. ఫ్రెండ్స్ అని స్టడీస్ అని ఉండేసి ఇంకా నేర్చేసుకోలేదు. ఫ్రెండ్స్ అంటే మా మా ఇంటి దగ్గరలోనే ఇద్దరు, మేము ముగ్గురము, ఇంకొక ఇద్దరు, మొత్తం 5 మెంబర్స్మి. ఇంకొక ఇద్దరేమో వేరే ఊర్లో ఉంటారులేండి. మేము ముగ్గురు ఒకే చోట ఉంటాము. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, హాలిడే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం అట్లా ఉంటుంది. దగ్గర హౌసెసే. కాలేజీకి కూడా కలిసి వెళ్తుంటాము, కలిసి వస్తుంటాము. అంత దగ్గర అనమాట హౌసెస్. ఇంక ఇక్కడ మా వారికి లంచ్ బాక్స్లోకి బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. తనకైతే టిఫిన్ పెట్టి ఇచ్చేస్తాను. మా అబ్బాయికి తినేస్తున్నాడు. ఇంకా తినేసాడు. ఇంకా స్నాక్స్ బాక్స్, బాటిల్ అన్నీ సర్దేశాను. ఇదిగోండి స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నాడు. తినకైతే 8కి, మా చిన్న అబ్బాయికి అయితే 9కి. వాళ్ళ డాడీని అక్కడ బయట వరకు రమ్మంటాడులేండి. ఇంకా అట్లా వాళ్ళ డాడీ వచ్చేసి ఇంకా పంపించేసేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా మా చిన్న అబ్బాయిని అయితే రెడీ చేయాలి మళ్ళీ. తనకి 9కి చిన్న అబ్బాయికి, తినకేమో 8కే. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసాను. మా చిన్న అబ్బాయిని స్కూల్కి పంపించడం ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంటికి వచ్చేసారు. లంచ్ అయితే తినిపించేసేసి స్కూల్కి అయితే